అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న ఇతర బ్యూరోక్రాట్స్ నాయకులకి మీకు మరి ఒకసారి నమస్కారం. కాలం చాలా తక్కువ ఉంది కాబట్టి రెండు సెంటెన్స్ చేసి నేను ముగిస్తాను. ముందుగా ఇంత ఘనత సాధించిన ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమకాలీన రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో ఇంతగా ఆలోచించి ప్రజల కోసం ఇంత తెలివిగా లేకపోతే ఇంత అభివృద్ధిదాయకంగా ఇంత సంక్షేమంగా ప్రజల గురించి ఆలోచించే నాయకులు మరి ఒకరు లేరు, చంద్రబాబు నాయుడు గారు తప్ప. సో ఇట్లాంటి నాయకుడు మనం చూస్తున్నాం. ఈ కలిసి పనిచేస్తున్నాం అని ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద ధన్యతగా భావిస్తున్నాం. సో ఎక్కడ ఢిల్లీలో ఎక్కడ వెతికినా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సందర్భం వస్తే ఆంధ్రప్రదేశ్ అసలు ఎక్కడో ఆకాశంలో పయనిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు విలువ ఏ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుందంటే, మనం అక్కడ ఇంటర్వ్యూ చేసి కలవాలని మంత్రులే మన ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది అక్కడ ఢిల్లీలో. సో ఎంత సమర్థవంతంగా చేస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా తీసుకెళ్తున్నారు. ఆర్థికంగా కానీ, విద్యతో సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, రాష్ట్రమే కాదు మరి ముఖ్యంగా చిత్తూరు డిస్టిక్తో పాటు కుప్పం మరి ముఖ్యంగా అభివృద్ధి చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.